गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలామంది చాలా రకాలుగా నన్ను జ్ఞానాన్ని ఇచ్చి నన్ను ఒక బతకడానికి ఏమేమి అవసరమో అవన్నీ నేర్పించి సమాజంలో ఎలాగైతే బతకడానికి అవసరమున్న విలువలు ఉన్న కొన్ని సంబంధించిన నాలెడ్జ్ అయితే ఏదైతే ఉంటుందో అది ఇచ్చారు. కానీ అది నాకు అంతగా ఉపయోగపడలేదు అని చెప్పచ్చు. అన్నం ఎలా తినాలి, ఈ చేతుని ఎలా ఉపయోగించుకోవాలి అంటే మనం చూస్తే కోతికి ఉన్న చేతు అంతగా కుశలంగా ఉండదు. మనం చూస్తే చిన్నపిల్లల 6 years 7 years పిల్లల చేతులు చూస్తే అంత కుశలంగా పని చేయలేవు. ఈ చేతుల్ని ఎలాగైతే మనం కుశలంగా చేసుకోవాలి అన్నది చాలా నాకు ఉపయోగపడ్డది. చూడండి, ఒక సూది దారం ఇస్తే కోతికి మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా అది నీట్గా దాంట్లోకి తొలగించలేదు ఒక దారాన్ని. ఈ జ్ఞానం నాకు నా ఏజ్లో 6 years 7 years ఉన్నప్పుడు నాకు ఇది అర్థమైంది. అంటే నేను మా ఇంట్లో చూసింది, నేను గమనించింది అది. నాకు ఇలా కొంచెం కూడా పట్టుకోవడం వస్తలేదు. అంటే ఒక బరువైన వస్తువు నాకు వస్తలేదు, కానీ వీళ్ళు ఎంత ఈజీగా చేస్తున్నారు అన్నది నేను గమనించిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే నాకు ఈ హ్యాండ్స్ని కుశలం చేసుకునుడు వచ్చింది. ఇది నేను చాలా పైన చెప్పే మాట. మనందరికీ తెలిసి ఉన్న మాట ఏంటంటే మనము నీటిలో ఉన్న నీటి నుంచి మనము పుట్టాము అని. ఇది చాలా 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 ప్రథమంగా ఉన్న నాలెడ్జ్ ఇది. ప్రథమంగా మనం తెలుసుకున్న నాలెడ్జ్. మన పూర్వీకులు నీళ్ళ నుంచే పుట్టారు అని. ఇది మనకు అర్థం చేసుకోవడానికి విజ్ఞానం బాగా తోడ్పడుతుంది. ఒక సెల్ తయారైన తర్వాత ఆ సెల్ ఎలా మల్టిప్లై వెళ్తూ ఉందో అలా మన జీవరాశులు పుట్టి చివరికి ఒక కోతిలో ఉన్న అవయవాల మార్పుల వల్ల మనం ఇలా స్ట్రైట్గా నిల్చునే అంత
కుశలంగా మన శరీరం తయారైంది అని. ఇది మనం ఆలోచించుకుంటూ వెళ్తే ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇవన్నీ మన మీద ఆహ్, చాలా ప్రభావాన్ని వేస్తాయి. ఆలోచించడానికి ఆహ్, కారణమవుతాయి. ఆహ్, అయితే ఈ నేను గమనించిన ఈ చిన్న చిన్న జ్ఞానం ఏదైతే ఉందో అది బేసిక్ లెవెల్‌గా నాకు బాగా ఉపయోగపడ్డది. ఆహ్, కానీ ఎప్పుడో ఒకసారి మనసులా ఉండేది. ఏందంటే ఒక లోటుండేది. ఏదో సాధించాలి, ఏదో సాధించాలి. ప్రాణం ఉన్నంత వరకే ఆ పని అయిపోవాలి. అలా ఏదో ఉండేది లోపల. అది తెలవనిది ఉండేది. సరే అలాంటి విషయం ఎవరికన్నా చెప్దాము అంటే అంత స్థాయి జ్ఞానం ఉన్నవాళ్ళు కానీ, అది ప్రథమంగా నాకే తెలవంది ఉండేది కదా! అలా ఆహ్, అలా ఆలోచించుకుంటూ ఉండే సమయంలో ఒక 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 లైన్ నా చెవున పైన పడ్డది. అదేంటంటే మనం పూజ చేసేటప్పుడు భగవంతుడి దగ్గర కూర్చొని సగుణ భక్తి చేసేటప్పుడు పురోహితులు మనతోని ఆహ్, సంకల్పం చేపిస్తూ ఉంటారు. చూడండి నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. కాకపోతే నాకు భగవంతుడి పట్ల ఉన్న భగవంతుడు అనే ఒక ఆహ్, ఏ ఐకాన్ అనుకోండి. లేకపోతే ఒక విషయము నాకు పరిచయం అంతే. ఇంకా మిగతా అన్నీ ఎలాగైతే నేను తెలుసుకున్నానో భగవంతుడు అనేవాడు ఒక ఉంటాడు అన్నది అంతే పరిచయం. నాకింకా ఎక్కువ ఏం పరిచయం లేకుండే. కాకపోతే పెళ్ళైన తర్వాత చాలా సార్లు పూజ చేసేటప్పుడు ఇది పదే పదే నా చెవు పైన పడడం జరిగింది. మళ్ళీ లోపల ఏదో బాధగా ఉండేది. అది ఎవరికీ చెప్పేటట్టు లేకుండే. చెప్పినా ఎవరు అర్థం చేసుకొనిది ఉంటుండే. అలాగే జీవితం గడిచిపోవాలని కూడా నాకు ఎప్పుడూ అనిపించలేదు. అంటే ఇది ఎప్పటి వరకు నేను ఇలా లోపల ఉన్న బాధని నేను ఎవరికీ చెప్పుకోక, నేను దాన్ని సాల్వ్ చేయలేక ఉండాలి. ఇంకా ఏం సాధించాలి? ఎన్ని సాధించాలి? నేను ఒక సైన్స్ స్టూడెంట్‌ని, ఒక మ్యాథ్స్ స్టూడెంట్‌ని, ఒక హిస్టరీ తెలిసిన అమ్మాయిని, ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన దాన్ని. పుట్టకతోనే నాకు ఒక ఆహ్, సూక్ష్మంగా ఒక విలువ నాకు దొరికింది. అంతా ఉన్నా కూడా ఏదో ఇంకా సాధించాలి. ఎవరికి చెప్పినా అది అర్థం గాదు. అలా మా నాన్నని చూసినప్పుడు, మా అమ్మని చూసినప్పుడు ఆహ్, ఇలా కళ్ళు నిండుగా వచ్చేవి. మా చెల్లెల్ని చూసినప్పుడు నా మనసు బరువు అయ్యేది. అది ఎందుకో నాకసలు అర్థం గాదు. హ్మ్. ఆహ్, నా వాళ్ళు అనుకునే నా చుట్టూ ఉన్న ఎవరైనా కొద్దిగా బాధలు పడుతున్నా బా బాధపడుతున్నారని తెలిసినా, నా మనసు ఇలా నిండిపోతుంది. అదెందుకో నాకు తెలవదు. చాలా సార్లు చాలామంది అనేవారు, మా అక్క పిచ్చిది. అలా ఎవరైనా బాధగా కనిపిస్తే లొంగిపోతుంది. వాళ్ళ కోసం కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటుంది. అలా ఒక్కొక్కసారి వాళ్ళు అనేవారు. నేనెప్పుడైనా ఉదారంగా ఉన్నప్పుడు, పోనీ అనేటప్పుడు
మా అమ్మ, నాన్న ఏమనేవారంటే, "దీనికి తెలివి లేదు" అనేవారు. నేను సమాజంలో గమనించింది, అలాగే ఒక మనిషి కూడా గమనించాలని లేదు కదా! అలాగే ఒక మనిషి గూడా గమనిస్తాడు, అబ్జర్వేషన్ చేస్తాడు అని చెప్పలేం గదా! అలాంటప్పుడు నోట్ల నుంచి మాట వచ్చేది కాదు. చాలా సార్లు మౌనమే నాకు తోడ్పడ్డది. అసలు నాకెప్పుడు అనిపిచ్చేది కాదు. నేను ఎక్కువ జ్ఞానిని, ఎక్కువ నాకు తెలుసు అని అనిపిచ్చేది కాదు. చాలా సార్లు అనుకునేదాన్ని ఆహ్, ఇంతగా ఎందుకు ఆలోచిస్తాను? ఇంతగా ఆలోచించే బదులు నాకు ఏంటి లాభం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. లాభం ఏంటి అని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎంతగా ఎందుకు ఆలోచిస్తాను అని నాకు అనిపించేది. దాంట్లో నా ఎమోషన్స్ కూడా యాడ్ ఉన్నాయని నాకు తెలిసేది కాదు. ఒక ఒక మనిషిగా బతికేటప్పుడు ఏడవకూడదు. స్ట్రాంగ్‌గా మాట్లాడాలి. ఎదుటి వాడిని డామినేట్ చెయ్యాలి అని ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న నాలెడ్జ్ కన్నా, ఇతరుల దగ్గర ఉన్న నాలెడ్జ్ నేనింకా 10 జన్మలెత్తినా గూడా ఆ నాలెడ్జ్‌ని నేను గెయిన్ చేయలేను అని నాకు తెలుసు. ప్రొఫెసర్స్ గానీ, మా నాకు చెప్పే గురువులు అంటే నేను చదువు తీసుకునేటప్పుడున్న ఆహ్, అక్కడుండే టీచర్స్ గానీ, చెప్పేటప్పుడు నాకనిపిచ్చేది. వాళ్ళు చెప్పింది 10% అయితే, నేను తీసుకుంది 1% అని. నేనింతగా తక్కువగా వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నాను? నేనెందుకు ఈ విషయాలలో ఎక్స్‌పర్ట్ పోలేకపోతున్నాను? ఎగ్జాంపుల్స్ అంటే ఒకటి లిటరేచర్ తీసుకుంటే, దాంట్లో మీకు గ్రామర్ నుంచి ఒక 100 పేజీల మీరు రాసే కౌశల్యాన్ని అక్కడ అప్లై చేయవచ్చు. అంటే అట్‌లీస్ట్ మీరు ఒక 100 పేజీలన్నా రాసేటట్టు మీకు వొకాబులరీ ఉండాలి. మీ దగ్గర అంత స్టోరీ ఉండాలి. మీ దగ్గర అంత గ్రామర్ ఉండాలి. అది కాక ఇంకా మీ దగ్గర ఒక రిచ్ లెవెల్‌లో, ఒక హై లెవెల్‌లో ఉన్న హ్మ్, బోధ సాహిత్యాలు మీరు చదివి ఉండాలి. అంటే దాంట్లో వాల్యూ అడిషన్స్ ఉండాలి. అది మనిషికి ఉపయోగపడేటట్టు ఉండాలి. అది మీరు రాసిన తర్వాత ఒక మనిషికి తృప్తినివ్వాలి. మనసుకి కొద్దిగా స్థిరపడేటట్టు ఉండాలి. మనసు సంస్కారపడాలి. ఇవాళ ఏదైనా మనం గెయిన్ చేశాము, సాధించాము. మన ఇంట్లో తెలియని విషయాలు, బహుశా మన అమ్మ నాన్నకి తెలవది, మన నానమ్మలకు తెలవది. మన చుట్టుపక్కల ఉన్న సమాజానికి తెలవని విషయం మనం ఇవాళ తెలుసుకున్నాము అనేటట్టు ఉండాలి. అలాంటి సాహిత్యము, అలాంటి రచన నేను చెయ్యలేను అని నాకు అనిపిచ్చేది ప్రతిసారి. నేను ఎప్పుడైతే ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ స్టోరీస్ గానీ, అక్కడున్న పోయెమ్స్ గానీ చదివేదాన్ని అప్పుడు అనిపిచ్చేది. దీంట్లో ఒక
వర్డ్ కూడా నాకు రాయడం రాదు. ఒక హొకాబులరీ దాంట్లో ఉన్న హొకాబులరీకి అర్థం కూడా నాకు తెలియదు. నేను ఏమని అక్కడ ఎదుటి వాళ్ళ ముంగట అహంకారంతో ఉండాలి, ఏమని నా ఫేస్కి అంటే నా ముఖానికి ఒక మాస్క్ పెట్టుకొని తిరగాలి అని అనిపించేది. నేను బయట ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, లోపల ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. నాకు ఎంత తెలుసో అంతే తెలుసు అని చెప్పడానికి ఎప్పుడు ప్రయత్నం చేశాను. ఎప్పుడు నీకన్నా నాకు ఎక్కువ తెలుసు అని అనుకోలేదు. నాకన్నా తక్కువ తెలిసిన వాళ్ళ దగ్గర కూడా నేను ఎక్కువ నాకు తెలుసు అనుకోలేదు. అది నాకు చాలా ఉపయోగపడ్డది. నాకు చాలా సహకరించింది. నాకు ఒక 30 ఏండ్లు ఉంటాయి. 34 ఏండ్లు ఉంటాయి. 21 సంవత్సరం వరకు మా ఇంటి వాళ్ళు నన్ను పోషిస్తే, ఆ తర్వాత జీవితాన్ని నా భర్త, మా అత్తగారు ఎంతో బాగా చూసుకున్నారు. నేను బయటకు వెళ్ళి సంపాదించే అవసరము నాకు ఎప్పుడు పడకుండా అంతగా నన్ను చూసుకున్నారు. అందువల్ల మీరు అసలు అనుకోకండి నాకు మనుషుల విలువ తెలియదు అని అసలు అనుకోకండి. ప్రతి ఒక్క మనిషి నాకు బాధ పెట్టేలా మాట్లాడారు, నన్ను ఆదుకున్నలాగా కూడా బిహేవ్ చేశారు. అలాంటప్పుడు నేను మనిషిని జడ్జ్ చేయడానికి వెనక ముంగట అయ్యేదాన్ని. అంటే ఈ మనిషి మంచివాడు, చెడ్డవాడు నాకు అసలు అది ఎప్పుడూ అవసరమే పడలేదు. ఎవరన్నా ఏదన్నా మాట అంటే సరేలే అనుకునేదాన్ని. నాకు నా కోసం చేతులు ముంగటికి వచ్చినప్పుడు భగవంతుడే స్వయంగా నన్ను రక్షిస్తున్నాడు అనుకునేదాన్ని. జీవితంలో ఎప్పుడు ఎక్కువ మాస్క్ పెట్టుకునే అవసరమే నాకు పడలేదు. ఐ థింక్ నేను చాలా అదృష్టం ఉన్న అమ్మాయినని నాకు తెలియదు. జీవితం చాలా విలువైనది అని కూడా నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆచార్య ప్రశాంత్ గారు మాట్లాడిన మాటలు విన్నానో, అప్పుడు నా జీవితం ఎంత విలువైనదో, ఇతరుల జీవితాలు ఎంత విలువైనవో, మనుష్య జాతి ఎలా ఉద్ధరింపబడుతుందో దానికి నేను ఎలా సహాయం చేయగలుగుతాను అనే విషయాలు నాకు తెలిసినాయి. ఇప్పుడు ఏదైతే నా సౌండ్ వస్తుందో అది ఒక మనిషికి ప్రతీక అని కూడా నాకు తెలియదు. దో ఐ వాజ్ కంప్యూటర్ స్టూడెంట్,
నాకు ఆ విషయమే తెలవదు. ఒక మెషిన్, ఒక రోబోట్‌కి మనిషికి ఏం తేడా ఉంటుంది అని చదివాను, తెలుసుకున్నాను. కానీ నేను ఒక మెషిన్‌ని కాదు అని గూడా ఆచార్య ప్రశాంత్ దగ్గర వచ్చిన తర్వాత తెలిసింది. నేనొక మనిషిని అని నాకు అక్కడే నేను పరిచయం అయ్యాను. ఇలా కండ్లలతోని నీళ్ళు వచ్చుడు ప్రతి మనిషికి. ఇలా ఏ కారణం లేకుండా ఎవరు క్వెషన్ చేయకముందు తనంత తానే మాట్లాడాలి అని అనిపించడం, ఇది మనిషికి ఒక ప్రతీక అని తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి మనిషికి ఏం తేడా ఉంటుంది అన్నది తెలిసింది. మనిషి ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసినా ప్రేమించలేడు, క్షమించలేడు. అంటే మనిషి ఎంత ఎఫిషియన్సీగా అంటే తెచ్చిన ఆయన వర్క్‌లో తెచ్చిన క్షమించండి, నేను తప్పుగా వర్డ్ యూజ్ చేశాను. ఎంత దాంట్లో మార్పులు తెచ్చినా కూడా మనిషి అంటే ఒక మిషన్ చెయ్యలేని పని ఏంటంటే క్షమించకపోవడం, ఒక మనిషిని అర్థం చేసుకోకపోవడం, కరుణ, దయ, జాలి చూపించకపోవడం అన్నది మిషన్‌లో ఉంటుందని. నేను ప్రేమ అనే వర్డ్ ఎందుకు బాగా ఉపయోగిస్తలేను అంటే అది తెలుసుకోవడానికి మనం వేదం దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది. నేను ఆ పదాన్ని నా నోటితోని కూడా స్పర్శించాలని అనుకుంటలేను. ఎందుకంటే అది చాలా విలువైన పదం. దాన్ని నేను నా నోటితోని కానీ కలుషితం చెయ్యాలని అనుకుంటలేను. ఎలాగైతే భారతదేశంలో ఆత్మ అనే పదం వాడి దాన్ని తెలవకుండా గత 200 సంవత్సరాలుగా దాన్ని దూషితం చేసేసారో, ఈజీగా వాడేస్తున్నారో, నాకు అలా వాడడం ఇష్టం లేదు. నాకు నిజంగానే కొన్ని వర్డ్స్ నా నోటితోని వాడకపోతేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే దాని అర్థం ఇక్కడ తెలియనప్పుడు తెలిసిన వాళ్ళన్నా కొద్దిగా
రేర్గా ఆ వర్డ్స్ వాడాలని అనుకుంటారు. పై స్థాయిలో ఉన్న లిటరేచర్ చదివినప్పుడు నాకు అనిపించేది, అంటే ఇక్కడ నాకు చాలా బాగుంది, ఇది చదివితే నాకు చాలా మంచి అనిపించేది. కానీ ఆ బుక్ మడత పెట్టేసి బయటకు వచ్చినప్పుడు అనిపించేది, టైం వృధా చేసినాను ఏమో, ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి కదా, అందరినీ చూసుకోవాలి కదా, అయ్యో చదవడానికి వృధా చేసేసాని అనిపించేది. కానీ మళ్ళీ పని చేసేటప్పుడు, మళ్ళీ ఎవరైనా ప్రశ్నించినప్పుడు, మళ్ళీ ఎవరైనా కోప్పడ్డప్పుడు, మళ్ళీ ఎవరైనా నవ్వినప్పుడు, మళ్ళీ నేను చదివిన బుక్స్ నాకు గుర్తుకొచ్చేవి. లేఖకులు రాసిన మాటలు నాకు మళ్ళీ నా రూమ్ బయట పడగానే నాకు గుర్తుకొచ్చేవి. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, నేను చదివింది వృధా కాలేదు, నిజమైన జీవితంలో కూడా అది చాలా ఉపయోగపడుతుంది అని. మహాదేవి వర్మ గారు రాసినవి, నిరాలా రాసింది, సంత కబీర్దాస్ రాసిన దోహాలు, సంత కబీర్దాస్ గారు చెప్పిన మాటలు, తెలుగు పద్యాలలో ఉన్న జ్ఞానము అన్నీ నాకు ఉపయోగపడ్డాయి. నా జీవితం ఎంతో సులువుగా సాగిపోవడానికి నాకు చాలా ఉపయోగపడ్డాయి అని మళ్ళీ ఈ నవ్వుకునేదాన్ని. ఇలా గడిచేటప్పుడు నాకు ఆచార్య ప్రశాంత్ గారు కూడా చాలా ఉపయోగపడ్డారు. మనం ఇప్పుడు బాగా మనిషి ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే, దానివల్ల ఏదైనా ఉంటే దానివల్ల నాకు లాభమా నష్టమా, ఇలా మ్యాథమెటిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి క్రెడిట్ డెబిట్ ఉన్న కాలంలో ఆచార్య ప్రశాంత్ గారు నాకు క్రెడిటే అయ్యారు అని చెప్పచ్చు. భారతదేశంలో ఉన్న శాంతి అనే పదానికి అర్థం నాకు అక్కడ తెలిసింది. మాయ, ఆత్మ, నిరాకారం, నిరాకారుడు, సగున్, అమ్మ, నాన్న, ఈ అక్క చెల్లెలో ఉన్న రిలేషన్, అన్న తమ్ముళ్ళల్లో ఉన్న రిలేషన్, భార్యాభర్తల్లో ఉన్న రిలేషన్కి అర్థం, తల్లి బిడ్డలకు ఉన్న, తల్లి కొడుకుకు ఉన్న సంబంధాల గురించి, ఎలా మనం హాయిగా బతకచ్చు, ఎలాగా మనం జీవితంలో మానవ సంబంధాలు ఎలా మనం పెంచుకుంటూ వెళ్ళచ్చు, మనం ఎలాగైతే శాంతిగా బతకచ్చు అన్నది తెలిసింది. మీరు అనుకుంటున్నారేమో, అందరూ పైసలు లక్షలలో సంపాదిస్తున్నారు, మీరెందుకమ్మా ఇలాంటి విషయాలలో దూరిపోయారు అని. ఒక విషయం చెప్తే మీరు అందరు నవ్వుతారేమో. మీరందరూ దూరిపోయారు కాబట్టి నేను అలా ఉండగలిగాను, అంతగా ఆలోచించడానికి నాకు సమయం దొరికింది అని అనుకోవచ్చు. చూడండి, ఇంట్లో అమ్మ వంట చేస్తే అది సదరడానికి ఇంకెవరో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చేసిన చెత్త అంతా, అక్కడ ఉన్న చెత్త అంతా
తొలగించడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే ఎవరైనా బట్టలు ఉతికినప్పుడు అయ్యో ఆరేయడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. హెల్ప్ చేయడానికి ఎవరో బాగుంటుంది అనిపిస్తుంది. ఏదైనా అక్కడ వస్తువు మర్చిపోతే తెస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే ఇంటి పనులు కూడా బేసిక్గా బోళ్ళు ఎవరైనా కడుగుతుంటే తొలపడానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపించే సమయంలో మీరందరూ పైసల డబ్బుల కోసం పరిగెత్తేటప్పుడు నాకు కూడా అనిపించింది ఏంటంటే మీరు ఎందుకు పరిగెత్తుతున్నారో అది తెలుసుకోవడానికి నేను ఉంటాను. మీ పరుగులు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు నేను మీకు ఉపయోగపడతాను అని ఒక ఆలోచన నాకు వచ్చింది అప్పుడే. మీ పరుగులు ఎప్పుడైతే ఆగిపోతాయో మీరు అప్పుడు నా లాగానే ఖాళీగా ఉండి ఆలోచిస్తారు అని నాకు తెలుసు. మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో నేను అప్పుడు డబ్బులు సంపాదించడానికి పరిగెత్తాలని కూడా నాకు తెలుసు. మీ అంతగా నేను క్యాల్కులస్ రాకపోయినా క్యాల్కులేటర్ తీసుకొని కూడా నేను పరిగెత్తగలను. టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ కూడా నేను ముంగట వెళ్ళగలను అని. చూడండి, ఇక్కడ ఎవరి కోసము ఎక్కువ చేయటం లేదు, ఎవరెవరి కోసము తక్కువగా చూసే అవసరము లేదు. చాలా అందరికీ తెలిసిన ఒక పాట మన దగ్గర ఉంది. అది నేను ఇక్కడ ఈ సందర్భంలో పాడాలని అనుకుంటున్నాను. వైష్ణవ జన తో तेने कहिए जे पीड़ पराई जाने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। पर दुखे उपकार करे तोए मन अभिमान ना आने रे। वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाने रे। ఎవరికైనా సహాయం చేస్తే నేను సహాయం చేశాను అని అభిమానం రాకూడదు అని ఈ లైన్ నాకు చాలా నచ్చింది. దానివల్ల మనం ఒకళ్ళకి ఉపకారం చేసిన అని నాకు మళ్ళీ రిటర్న్ వాడు ఇవ్వాలి అనే ఒకటి మనకు ఉండదు. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఎవరికో సహాయం చేశాను, నేను చాలా గొప్పదాన్ని, ఇంకా నేను చదువుకోకూడదు, ఇంకా నేను చాలా పూర్ణత్వాన్ని పొందిన అని ఒక భ్రమ కూడా మనకు లేకపోతేనే మనం ఇంకా చాలామందితో మాట్లాడడానికి చాలా విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక మురికి నీళ్ళు ఉన్నట్టు మనం ఒక సమయంలో తెలుసుకున్న నాలెడ్జ్తోనే బతకడానికి ఉండిపోతాం అలా. చూడండి ఈ లైన్ ఎంత ఉపయోగపడుతుందో మనకు.
ఒకటే లైన్ మనకు బతకడానికి ఎంత సహాయం చేస్తుంది అన్నది మాటలతో చెప్పలేము. మాటలతో కూడా చెప్పొచ్చు. చూడండి సమయం అర్ధగంట సేపు అవుతుంది కానీ ఆ లైన్ ఒక విలువ ఇంకా చెప్పలేకపోతున్నాను. అలాంటి భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా మనిషి సర్వైవ్ కావాలి ఇక్కడ, బతకాలి. అది కూడా ఆనందంగా బతకాలి అని మన వేదము, శృతి చెప్పిన మాట. అది కూడా రాముడు కృష్ణుడు చెప్పిన మాటనే. రాముడి మీద కృష్ణుడు మీద ఉపహాసం చేసిన దానికన్నా కొద్దిగైనా వెలుతురు మన లోపల వస్తే మనం వాళ్ళిద్దరిని కూడా తెలుసుకోవచ్చు అని చెప్పొచ్చు. అది తెలుసుకొని జీవితం బతకడానికి, జీవించడానికి ప్రయత్నం చేయాలి అని అనుకుంటాను. అయితే కృష్ణ భగవాన్ చెప్పిన ఒక సందేశమే మనకు భగవద్గీత రూపకంగా మన దగ్గర ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక విషయం చెప్పేటప్పుడు ఒక పారాగ్రాఫ్ అంతా లేకపోతే ఒక 2-3 పేజీలంతా చెప్పాల్సి వస్తుంది. ఒక విషయం అక్కడ ప్రజెంట్ చేయాలి అంటే, ఒక మనిషికి అర్థం కావాలి అంటే చెప్పచ్చు. కొందరికి ఒక లైన్ చెప్తే అర్థమైపోతుంది, కొందరికి ఒక పారాగ్రాఫ్ వరకు చెప్తే అర్థమవుతుంది, కొందరికి కొంచెం సమయం పడుతుంది, కొందరికి జీవితమే పట్టచ్చు. అది చెప్పేవాడి మీద ఆధారంగా లేదు, అర్థం చేసుకునేవాడి మీద ఉంటుంది అని చెప్పచ్చు. ఎందుకు అలా అన్నాను నేను అంటే, గురు పరంపరలో గురుకి స్థానం బాగా ఉంది. గురు అంత కుశలంగా లేకపోవడు అన్నది ఒక విషయం అయితే, శిష్యుడు కూడా తెలుసుకోవడానికి సహకరిస్తలేడు, అర్థం చేసుకోవాలనే ఉద్దేశం అతనికి లేదు అని చెప్పచ్చు. కానీ వీళ్ళిద్దరు ప్రపోర్షన్ చూసుకుంటే గురుది 1% తప్పైతే చెప్పరాకపోవడం, శిష్యుడిది 100% తప్పు. అందుకనే భారతదేశం ఇక్కడ గొప్పగా అని చెప్పబడ్డది. గురుకున్న విలువనే అది. నా గురోర్ అధికం, నా గురోర్ అధికం. గురు కన్నా నేను ఎక్కువ కాదు అని చెప్పడానికే ఆ ప్రొఫెషన్, ఏదైతే ఉందో ప్రొఫెషన్, అది నాకు పలకడం కొద్దిగా హార్డ్ అయింది. ప్రపోర్షనల్ టు, అది అక్కడ వర్తిస్తుంది. శిష్యుడి దగ్గర ఉన్న భ్రమ, శిష్యుడి దగ్గర ఉన్న సాహసం చేయలేకపోవడు, భయము, అవన్నీ తొలగించిన తర్వాతనే నిజంగా గురువు ఏం చెప్తున్నాడు అన్నది అర్థమవుతుంది. ఆ ప్రాసెస్లో ఎంత సమయం పడుతుంది అన్నది వాళ్ళ పర్సనల్ అది ఉంటుంది, ఎవరు చెప్పలేము. అది నియత్ని పట్టి ఉంటుంది. శిష్యుడు ఒక నియత్ బాగుంటే
శిష్యుడొక్క తన మీద తనకు ప్రేమగా ఉంటే, తనని తనంతా ఇంపార్టెంట్‌గా అనుకుంటేనే ఆ విషయం అక్కడ ముందరికి పోవడానికి అవకాశం ఉంటుంది. శిష్యుడికి అర్థం కానంత మాత్రము గురు దగ్గర నాలెడ్జ్ లేదు అని కాదు, జ్ఞానం లేదు అని కాదు. గురు శిష్యుల పరంపర ఉన్న సాంప్రదాయం నుంచి మనం వస్తాము. అర్జునుడు ఎంత సాహసవంతుడు అయినప్పటికీ, ధనుర్విద్యలో ప్రావీణ్యత ఉన్నప్పటికీ, నేను బతకాలి అని అనుకుంటలేడు. యుద్ధం చేసిన దానికన్నా నేను చనిపోవడమే బెటర్ అని అనుకున్నాడు. పెద్దవాళ్ళతోని మాట్లాడలేకపోయాడు. తాతగారితో, చిన్నమ్మలతో, కౌరవులతో, ఆహారం లేకపోయినా సరే, నాకు బతకడానికి ఒక 5 ఊర్లు లేకపోయినా సరే, అంటే కొంచెం అంత ల్యాండ్ పండించుకొని తిని బతకడానికి లేకపోయినా సరే, కానీ నేను యుద్ధం చేయను, నా వాళ్ళతో నేను యుద్ధం చేయను అని సమయంలో సాక్షాత్ కృష్ణుడే చిన్నప్పటి నుంచి తోడున్నా కూడా ఏ విధంగా కూడా సాయం చేయలేకపోయాడు. చిన్నగా కొద్దిగా అంత జ్ఞానం ఇవ్వడానికి ప్రతిసారి కృష్ణుడు ప్రయత్నం చేసినా కూడా, ప్రతిసారి అలర్ట్ చేద్దామని చూసినా కూడా అర్జునుడికి అర్థం కాలేదు. అందుకనే భగవంతుడికి 700 శ్లోకాలున్న భగవద్గీత చెప్పాలని అనిపించింది. జీవితంలో ఉన్నంత సారము, నిజంగా నువ్వు అంటే ఎవరు అని తెల్పట్ చేయడానికే ఈ భగవద్గీత చెప్పాల్సి వచ్చింది. ఎలాగైతే అమ్మ తన బిడ్డని ఆకలైతే గుర్తిస్తుందో, తినమ్మా తిను అని 2 ముద్దలు పెడుతుందో, అలాగే భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఈ వీడియోలో నేను ఉచ్చరించిన చాలా వర్డ్స్ నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయలేకపోయాను, ఎందుకంటే నేను అవి రెగ్యులర్గా వాడను. చాలా రోజులైంది ఆ వర్డ్స్ వాడక. ఇది నేను ఇంత లాంగ్ వీడియో తీసుడు ప్రథమసారి. చాలా తక్కువ మాట్లాడుడు, ఎక్కువగా వినుడు అలవాటు ఉన్నదాన్ని.
మాట్లాడుతూ వెళ్తే నా వర్డ్స్‌కి కరెక్షన్ నేను చేసుకోవచ్చు. ఏ ఏ వర్డ్ నేనెలా ప్రొనౌన్స్ చేస్తాను అన్నది ఆహ్, హ్మ్. హ్మ్. నిజంగా నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఆకలైతే గూడా నేను కంచెం తీసుకొని పెట్టే వరకు మా అమ్మకి అర్థం గాదు నాకు ఆకలయిందని. అలాగుంటాను నేను. అది కొద్దిగా అర్థం చేసుకోండి. ఆహ్, నా వొకాబులరీ చాలా తక్కువ ఉంది. ప్రొనౌన్స్ చేసే అంత నాకు జ్ఞానం లేదు. ఇంగ్లీష్‌లో నేను చాలా వీక్. అన్ని విషయాలలో వీక్. అర్జునుడి దగ్గర ఉన్న ఒక గుడ్ క్వాలిటీ అనొచ్చు. లేకపోతే ఒక మంచి విషయం ఏందంటే సాహసమే. హే కృష్ణ, ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో ఆ 2 పక్షాల మధ్యలో నన్ను తీసుకువెళ్ళు నా రథాన్ని అని ఎప్పుడైతే చెప్పాడో, ఆ శ్లోకం నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి సహాయపడ్డది. వాళ్ళతోనే మెసలడానికి, వాళ్ళతోనే ఉండడానికి నాకు బాగా సహకరించింది. పోతే పోతుందిలే, ప్రాణమే కదా! కానీ శత్రువుల ముంగట వెళ్ళి అలా పైకెత్తి చూడడం అన్నది చాలా గొప్పైన విషయం అన్నది నాకు అప్పటి వరకు తెలవదు. చాలా సార్లు చూశాను. కళ్ళు ఇలా పైకెత్తి చూశాను. కానీ ఆ విషయం చాలా గొప్పది, సాహసమైనది అని తెలవదు. మన లోపల ఉన్న క్వాలిటీస్ ఎప్పుడైతే మనం బయట చూపిస్తామో, అప్పుడే మనకెవరైనా సహాయం చేయడానికి ముంగటికొస్తారు. లేకపోతే ఎవరు రారు అన్న విషయం నాకు తెలిసింది. ఒక తపన మనం ఎప్పుడైతే చూపిస్తామో, అప్పుడే ఎవరైనా మనకు సహాయం చేయగలుగుతారు అన్న విషయం నాకు తెలిసింది. మనం యుద్ధం చేయడం, మనం బతకడం ఎంత విలువైనదో నాకు భగవద్గీత ఆచార్య ప్రశాంత్ గారు చెప్పినప్పుడు నాకు తెలిసింది. ఎందుకు బతకాలి? మనం బతికిన వల్ల, మనం ఉండడం వల్ల లక్షల మంది బతుకుతారు అన్న విషయం తెలిసింది. అది కూడా చాలా చాలా తక్కువ సామగ్రిలతోని. అంటే ఎంత అవసరమో బతకడానికి అంతే మనం ఈ ప్రకృతి నుంచి తీసుకుంటూ మనకున్న 100 సంవత్సరాలు ఎలా హాయిగా బతకచ్చు అన్న విషయం నాకు భగవద్గీతలో తెలిసింది. చూడండి, శ్రీకృష్ణుడు చెప్పిన మాటల వల్ల ప్రకృతిని కూడా ఇక్కడ హాని చేయడం ఎక్కడ లేదు.
ఒక యోగ్యమైన వ్యక్తి బతకడం ఎంత అవసరమో శ్రీకృష్ణుడు చెప్పబడ్డది. అయోగ్యమైన వ్యక్తి ఉండకపోవడం ఎంత ప్రకృతిని గాని, సమాజానికి గాని ఎంత విలువైనదో అని కూడా చెప్పబడ్డది. ఇద్దరి మధ్యల భేదం ఏంటి అన్నది కూడా ఇక్కడ భగవద్గీతలో చెప్పబడ్డది. దుర్యోధనుడికి లోపల నుంచి బతకాలనే లేదు. లోపల నుంచి, మనుషుల లోపల నుంచి నియతి లేదు. అమ్మ అంటే ప్రేమ లేదు, నాన్న అంటే ప్రేమ లేదు, అన్నదమ్ముళ్ళంటే ప్రేమ లేదు. సరే, ఇదంతా మరి బై బర్త్ ఉంటుందా అంటే అది కూడా కాదు. పుట్టడం అందరము ఒకటేలాగా పుడతాము. కానీ నియతి సమాజంలో ఎలాగైతే మనం గమనిస్తూ వెళ్తామో అలాగా 2 మార్గాలు ఎప్పుడూ వస్తాయి. ఒకటి శ్రేయస్సు, ఒకటి ప్రియమైనది. ప్రియమైన మార్గం ఎప్పుడు సులువుగా ఉంటుంది, మనకు హానికరంగా ఉంటుంది. ఇది చాలామందికి తెలియక వాళ్ళు ఆ మార్గంలో వెళ్తూ ఉంటారు. శ్రేయస్సు ఉన్న మార్గము చాలా కఠినంగా ఉంటుంది, చాలా తక్కువ మంది వెళ్తారు. సక్సెస్ దొరుకుతుందా లేదా అనే ఆలోచననే దానిపైన ఉండదు. ఎందుకంటే ఆ మార్గం చాలా ఆనందాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, సాహసాన్ని ఇస్తుంది. జీవితంలో సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. అంత ఈజీగా జీవితం గడిచిపోతుంది కనుక శ్రేయస్సు ఉన్న మార్గమే చాలా తక్కువ మంది ఎంచుకుంటారు, బతకడానికి ఇష్టపడతారు. నేను చిన్నప్పటి నుంచి చాలా విషయాలు, చాలా బుక్స్ ఆచార్య ప్రశాంత్ గారు ఎంత చదివారు, నేను అంత చదవలేను. చదివే అవకాశం అంత దొరకలేదు. చదివే బ్యాక్గ్రౌండ్ అంతగా లేదు. అంటే ఆయన ఎంత చదివారో అంత లేదు. ఉంది, మా దగ్గర పేపర్ ఏజెన్సీ ఉండే. బాబాయ్ వాళ్ళు చదవడానికి ఇష్టపడేవాళ్ళు. కానీ ఒక క్వాలిటీ ఉన్న గ్రంథాలు మా ఇంట్లో గత 100 సంవత్సరాలుగా చాలా తక్కువనే చదవబడ్డాయి అని చెప్పచ్చు. ఒక 10 గ్రంథాల వరకు చదివారు కాబట్టి అంతే తప్ప ఇంకా ఎక్కువ చదవలేదు. దాంట్లో కూడా ఒక దాస్బోధ్, మళ్ళీ ఆయుర్వేదంలో ఉన్న నాలెడ్జ్ పుస్తకాలే ఉండేవి. దానికి తప్ప ఇంకా ఎక్కువ పుస్తకాలు లేవు మా ఇంట్లో. ఆయుర్వేదిక్ సంబంధించిన పుస్తకాలే ఎక్కువ మా తాతగారు చదివేవారు. తాతగారు వాళ్ళ నాన్న ఏం చదివేవారో నాకు తెలియదు. కానీ తాతగారు మాత్రం ఆయుర్వేదం పుస్తకాలు చాలా చదివేవారు, వనస్పతుల గురించి తెలుసుకునేవారు. దాస్బోధ్ అలాంటివి పుస్తకాలు, 1-2 గురుచరిత్ర అలాంటివి. మా నాన్నగారు కూడా చాలా తక్కువ పుస్తకాలు చదివేవారు. చాలా సమయం వ్యవసాయంకి, మాకు ఫుడ్కి ఇవ్వడానికే సమయం సరిపోతుండే. ఇంకా అక్కడ పుస్తకాలు ఎక్కువ నాన్నగారు చదవలేరు. కానీ నాకేందంటే ఒక కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి అయిపోయిన తర్వాత నా జీవితం అంతా పుస్తకాలు, నాలెడ్జ్ గెయిన్ చేయడంలోనే నేను ఇస్తాను అని అనుకున్నాను. అలాగే నేను రీచ్ అయ్యాను. నా పిల్లలు కూడా కొద్దిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేంత అయినరు. కాబట్టి నాకు కొంచెం సమయం దొరికింది. ఈ మధ్యలోనే నాకు 3 సంవత్సరాల నుంచి ఆచార్య ప్రశాంత్ గారు దొరకడం జరిగింది. అంటే ఆ యూట్యూబ్లో నేను వాళ్ళ
వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ నేను వినడం వల్ల ఓ గంట 2 గంటలు అలా వినడం జరుగుతుండే రోజు. అంతకుముందు నేను చాగంటి కోటేశ్వరరావు వాళ్ళు చెప్పే ప్రవచనాలు గంట 2 గంటలు వినేదాన్ని ప్రతిరోజు. అది నా హ్యాబిట్ లాగా మార్చుకున్నాను. అందువల్ల నా దగ్గర ఎక్కువ ఎలాగైతే ప్రొఫెషన్స్ చెప్తారో హిస్టరీ, డేట్ 1858లో ఇదే అయింది, మళ్ళీ 1945లో ఇదే అయింది, ప్రథమ మహాయుద్ధం ఎలా జరిగింది, సెకండ్ మహాయుద్ధం ఎలా జరిగింది, దాని గురించి డీటెయిల్గా నేను చెప్పాలి అంటే నేను ఇంకా చాలా పుస్తకాలు చదవాలి అని నాకు తెలుసు. అది కూడా జరుగుతుంది. చిన్నప్పటి నుంచి కొద్దిగా డబ్బులకి తక్కువ విలువ ఇచ్చాను కనుక నా దగ్గర అంతా డాటా ఇప్పుడు లేదు. నా దగ్గర ఉన్నంత డాటా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిగా నేను ఏదైతే అర్థం చేసుకున్నానో ఆ విషయాలు మీకు చెప్పడానికి చాలా నాలెడ్జ్ అవసరం ఉంటుంది అని నాకు తెలిసింది. ఒక్కొక్క వ్యక్తులకి ఒక్కొక్క క్వశ్చన్ అడిగిన దానికి నాకు ఆన్సర్ ఇవ్వాలి అంటే నా దగ్గర చాలా వొకాబులరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. హిస్టరీ గురించి ఉండాలి. డేట్ టు డేట్ సహా ఉండాలి. ఔరంగజేబు ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు, శివాజీ మహారాజ్ కాలం ఏంటి, ఆయన చేసిన యుద్ధాలేంటి, ఆయన గెలుచుకున్న కోటలేంటి, అది చాలా డీటెయిల్గా నేను చదవాలి. ఇంకా అప్పుడు కానీ మీకు ఒక విషయం చెప్పడానికి నేను ముందుగా రాలేకపోతాను. దానికి చాలా డబ్బు అవసరం, చాలా సమయం అవసరం. కానీ ఎంత సులువుగా నేను చెప్పగలిగితే అంత సులువుగా ఇలాంటి వీడియోస్ తీస్తూ మీ అందరికీ కొద్దిగా సమయం తీసుకొని చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ ఆ బుక్స్ వైపు వెళ్తే చాలా సమయం పడుతుంది. డేట్లు నోటికి చేసుకోవడము, మళ్ళీ దాంట్లో సమయం వెళ్ళిపోతుంది. అంత సమయం కూడా నేను ఇంకా వృధా చేయాలనుకుంటలేను. ఈ పని చేస్తూనే ఆ పని కూడా చదవడం పని చేయాలి అని అనుకుంటున్నాను. ఇటు చదువుకుంటూనే ఇటు మీకు మాట్లాడాలి, మీకు క్లారిటీ ఇవ్వాలి ధర్మం గురించి అని అనుకుంటున్నాను. ఆ ప్రాసెస్లో నాకు ఇవాళ ఈ వీడియో తీయాలి అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఒక పర్సనల్ వీడియో తీద్దాము, స్వయంగా మాట్లాడదాము అనిపించింది. మా గురుగారి దగ్గర ఎంతైతే నాలెడ్జ్ ఉందో అంత నా దగ్గర లేదు. అంతా నేను రాయలేదు. ఒక 2 కవితలే రాశాను. చాలా తక్కువగా చాలా తక్కువ వొకాబులరీ ఉన్న దాన్ని నేను మళ్ళీ ఒక క్షణంలోనే చెప్పేయాలి అన్నంత ఉంటుంది నాకు. ఎందుకు అలా ఉంటుంది అంటే శిష్యుడొక అవసరము అంతా ఉంటేనే నాకు ఆ విషయం చెప్పాలి అని అనిపిస్తుంది. శిష్యుడి దగ్గర ఉన్నంత చివరి క్షణాల్లో నేను ఉపయోగపడతానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే శిష్యుడికి ఆ అవసరం లేకపోతే నేను ఎన్ని మాటలు మాట్లాడినా, డీటెయిల్గా నేను హిస్టరీ చెప్పినా, డీటెయిల్గా నేను మ్యాథ్స్ చెప్పినా కూడా అది వృధా అవుతుంది అనిపిస్తుంది నాకు. మన అష్టావక్ర గీత చెప్పిన వారు కూడా, అష్టావక్రుడు కూడా చాలా జ్ఞానులు. చాలా శిష్యుడికి ఆ తపన లేకపోతే ఆయన ఒక మాట కూడా మాట్లాడేవారు కాదు. ఎందుకంటే ఈ విషయం టైంపాస్ చేసిన విషయం కాదు కదా. వేదాంతం చెప్పాలి అంటే ఒక క్షణంలో కూడా చెప్పేయవచ్చు. శిష్యుడి మీద ఆధారపడి ఉంటుందని ఇందాకే చెప్పాను. గురువుకి అంత టైంపాస్ చేసే అవసరం లేదు.
అంత అవసరం గూడా లేదు. అందుకనే నాకు గూడా ఒక క్షణంలో చెప్పేస్తే బావుంటుంది ఎవరికైనా అన్నట్టే ఉంటుంది. కానీ అది కొంచెం ఇప్పుడు సాధ్యం కాని పని. ఎందుకంటే అంత నాలెడ్జ్ ఉన్న, అంత తపన ఉన్న వ్యక్తులు లక్షలల్లో ఒకరున్నారు గనక ఇప్పుడు కొద్దిగా నాకు శ్రమ చేయాల్సొస్తుంది. ఆ శ్రమ నేను ఖచ్చితంగా చేస్తాను. ఆహ్, దాంట్లో డౌటే లేదు. కాకపోతే నాకు అర్థం చేసుకునే వారెవరైనా ఉంటే వాళ్ళ కోసం నేను ఇది గెయిన్ చేసినా బావుంటుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు విద్య గురించి అంత అవసరం లేదు. హ్మ్. నా దగ్గర ఉన్న విద్యతోని నేను బతకగలుగుతాను ఇప్పుడు. అంత మరీ డీటెయిల్‌గా వెళ్ళి అంత సమయం దానికి ఇవ్వాలని ఇప్పుడు నాకేం కోరిక లేదు. అది ఒక స్కూల్ లెవెల్‌లో ఉన్నప్పుడు నేను ఇవ్వడానికి అవకాశం ఉంటుండే. డిగ్రీ లెవెల్‌లో ఉన్నప్పుడు అవకాశం ఉంటుండే. కానీ ఇప్పుడు నా దగ్గర అంత సమయం లేదు. నేను కొద్దిగా డబ్బులు సంపాదించుకోవాలి నా దగ్గర ఉన్న విద్యతోని. అలా వెళ్తూ ఉన్న ప్రాసెస్‌లో ఎవరికైనా సహాయం పడితే మంచిదే. ఎప్పుడు నేను రెడీగానే ఉంటాను. మార్గదర్శనం చేయడానికి వాళ్ళకు తోడ్పడడానికి. కానీ అది ఒక మనిషి అంటే ఒక పురుషుడు ఎలాగైతే దాన్ని కుశలంగా చేయగలుగుతాడో అంతగా ఒక మహిళగా నేను చేయలేకపోతాను. ఇప్పుడున్న సమయంలో అయితే అనిపిస్తుంది నాకు. ఒక వివాహం చేసుకోని వ్యక్తి ఎంత కుశలంగా, ఎంత వేగంగా ధర్మ మార్గంలో ముందుకు వెళ్తాడో, అంత స్లోగా ఒక ఆడదానికి వెళ్ళాల్సొస్తుంది. ఇది మన సమాజంలో ఉన్న వ్యవస్థ. సరే. ఉంటానింక.